అందరికీ సమస్యలు ఉన్నట్టే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సమస్యలు ఉంటాయి. అయితే వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వానికి నేరుగా చెప్పుకోకుండా మధ్యలో జేఏసీలను ఏర్పాటు చేసుకొని వాళ్ళ సమస్యల్ని జేఏసీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తుంటారు. అయితే ఈ జేఏసీలను ఉద్దేశించి కావచ్చు, లేదంటే ఉద్యోగస్తులను, ప్రభుత్వ ఉద్యోగస్తులను అందరిని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆ విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఇక వీళ్ళ కార్యాచరణను ప్రకటించడం కానీ, వీళ్ళు బగ్గుమనడం కానీ, ఇక సీఎం రేవంత్ రెడ్డి కాస్త దిగి ఒక కమిటీని ఏర్పాటు చేశాడు. ఆ కమిటీ మరి చర్చలకు పిలిచిందా? ఆ కమిటీ ఎట్లా పనిచేస్తుంది? మరి ఉద్యోగ సంఘాల నాయకులు అందరూ జర చల్లబడినట్టయితే 2 వారాల సందిగా అనిపిస్తుంది. మరి వాళ్ళ కార్యాచరణ ఏం ప్రకటిస్తారు, వాళ్ళు ఏం చెప్తారు, ఉద్యోగులకు నిజంగా సమస్యలు ఉన్నాయా లేదంటే డిమాండ్లా? మనం వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ సార్ ఉన్నారు. మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఏంటి ఒక వారం 10 రోజుల సంది మంచిగా సైలెంట్ అయినట్టుగా అనిపిస్తారు మీరు, ఎందుకు? మీకు తుఫాన్ వచ్చేటప్పుడు కూడా సముద్రం కూడా గట్టిగా అనిపిస్తుంది. వాస్తవాలు సైలెన్స్ ఏం లేదు. వారం రోజులు అవుతుంది మాట్లాడినాం. ముఖ్యమంత్రి గారు కమిటీ వేసిండు. నవీన్ మిట్టల్ గారు కూడా ఇప్పటికి 3-4 సార్లు పిలిచిండు. వాస్తవానికి మేము 50 డిమాండ్లే అనుకుంటే ఒకటి ఇంకా అందరూ సంఘాలను రమ్మంటే దాదాపు ఇంకో 100 డిమాండ్లు కూడా తీసుకొచ్చారు. చిన్న చిన్న సమస్యలు అవంటే అవి కూడా క్రోడీకరిస్తున్నారు. దాదాపు నిన్నటికి మన డిస్కషన్ అయిపోయింది. ఈరోజు కూడా కొంచెం డిస్కషన్ చేసిన తర్వాత రేపు ఎల్లుండో సబ్ కమిటీకి, ఎందుకంటే 3 మెన్ కమిటీ అప్పుడు వేసారుగా, సబ్ కమిటీ వాళ్ళకి టైం లేదని చెప్పి ఇలా ఈ కమిటీ వేసిండ్రు. వాళ్ళు కూడా ఒక 2 రోజులు మాట్లాడి మా ఇద్దరితో మాట్లాడి, ఎందుకంటే ఈ కమిటీ ఆ కమిటీ 2 కమిటీలు వేసేసి మా జేఎస్తో మాట్లాడతా అని చెప్పారు. చాలా మటుకు నేను అనుకుంటున్న దాదాపు ఆర్థికేతర సమస్యలు కంప్లీట్ అయిపోతే ఆర్థిక పరమైనవి కూడా దాదాపు అయిపోతాయని నాకు ఆశాభావం ఉన్నది. చాలామంది ఇలా ఉద్యోగులు కూడా మీరు అన్నట్టు చల్లబడ్డదని కొన్ని పేపర్లో చల్లబడ్డది సమరం అన్నారు, చల్లబడ్డదని చెప్పారు. చల్లబడలేదు. జూన్ 9th రోజు కూడా మేము ఏం చేసినాం, ఒక మే 5th 15th రోజుది దాని దగ్గరలో ఉన్నది చర్చలప్పుడు బ్యాక్ వైజ్ పెడితే బాగుండదు అనేసి దాన్ని కూడా పోస్ట్ పోన్ చేసినాం తప్ప జూన్ 9th రోజు అట్నే ఉంది. ఆ కార్యక్రమం అట్నే ఉన్నది. వాళ్ళు కూడా మాట్లాడుతారు. ఒక 10 రోజులలో ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిచి అన్ని సమస్యలు పరిష్కరిస్తారని అనుకుంటున్నా. జూన్ 2nd అయితే కంపల్సరీ అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. అదే సార్, ఎందుకంటే మొదట్లో అన్ని మీడియా ఛానల్స్ కావచ్చు, లేదంటే పేపర్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ ఏదైనా, అంటే మెయిన్ స్ట్రీమ్ సైలెంట్ అయిపోయినా కూడా మిగతా అందరూ కూడా రణవేరి లేదంటే దద్దరిల్లుతున్న ఉద్యోగ సంఘాల జేఏసీలు ఇట్లా హైప్ క్రియేట్ చేసారు. ఆ తర్వాత మరి మీరు వాళ్ళతో మాట్లాడిన మాటలా ఏంటో తెలీదు, మీరు సైలెంట్గా ఉండడం, అది ఆ తర్వాత అంతా కొంత మామూలుగా నడుస్తుంది. సో ఇక్కడ ఏమన్నా రేవంత్ రెడ్డి కానీ లేదంటే వాళ్ళ టీం కానీ మీతో మాట్లాడి మిమ్మల్ని ఏమన్నా చల్లవర్చిర్రా అన్న టాక్ బయట నడుస్తుంది. సో ఉద్యోగస్తులు గ్రౌండ్లో ఉన్న వాళ్ళంతా ఇంకా ఇబ్బందులలో ఉన్నారు. ఎందుకంటే ముగ్గురు చేసే పని ఒక్కరు చేస్తారు కదా. సో ఆ సమస్య ఉందంటారు? దాదాపు ఉంది. ఎందుకంటే కొత్త జిల్లాలు, పాత జిల్లాలు ఇలా 33 జిల్లాలు రావడం, కలెక్టరేట్ కూడా 33 రావడం, ఉన్న క్యాడర్ స్ట్రెంత్నే విభజించారు. మరి అంతకుముందు ఇన్ని స్కీములు లేకుండే. వాస్తవానికి స్కీములు కూడా ఎక్కువైనాయి. ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉన్నది. వాస్తవం ఇబ్బందికరంగా ఉన్నాయి. అప్పుడు ఏమనుకున్నారు, ఉద్యోగులు ఇట్లా ఫ్యాన్ల కింద కూర్చుని ఏసీలలో కూర్చొని పనిచేస్తాను. ఇక చాలామంది ప్రజలకు కూడా తెలిసిపోయింది ఉద్యోగులు అంటే ఏంది. వాళ్ళు కూడా వాళ్ళ జీతభత్యాలు కూడా కొట్లాడుకునే స్థితి. కానీ ఇలా ప్రజలు కూడా మమ్మల్ని కొంచెం ఏమంటారు, దయా గుణంతో చూస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు, వాస్తవం తెలుసు. కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేని పరిస్థితి. మన ఇంట్లో కూడా డబ్బులు లేకపోతే ఏం చేస్తావు, మనం అంట కదా, అమ్మనో నాన్నో కొంచెం కోపంగా అన్నట్టున్నాడు. మళ్ళీ వాళ్ళు కూడా తెలుసుకున్నారు. ఇలా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి, మీ ప్రజలను కాపాడాలి. ఇలా ప్రజలు ఉంటేనే ప్రభుత్వాలు ఉంటాయి, ప్రభుత్వాలు ఉంటేనే ఇలా ఉద్యోగులు ఉంటారు. కాబట్టి సమయం అనేది తప్పనిసరి ఉండాలి. వాళ్ళు పిలిచి మాట్లాడుతాను. ఇంతకుముందు మీరే మాట్లాడుతూ అన్నారు కదా, కొంచెం ఐఏఎస్ కమిటీ వేసారు, ఒక మెట్టు దిగొచ్చాను ముఖ్యమంత్రి గారు, మాట్లాడదాం. అప్పుడు మాట్లాడలేదు అని చెప్పిన సందర్భంలో అందరూ చాలామంది బగ్గు అన్నారు. మా ఉద్యోగులు కూడా బాధగా ఉన్నది. బాధ ఉన్నా మన ప్రభుత్వానికి అనుకూలంగా ఇలా పథకాలన్నీ తీసుకొచ్చినప్పుడు మనం బరాబర్ చెప్పేసినాం, మీరు మా ఉద్యోగాలకు జీతభత్యాలు ఇవ్వండి, మా జీతభత్యాలు పోగానే మీకు బడ్జెట్లు ఉంటాయి, ఉచితాలు ఇవ్వమన్నాం, పథకాలు ఇవ్వమన్నాం. దానికి కూడా చాలామంది ప్రజలు కూడా హర్షించారు. ఎందుకంటే జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి వల్ల ప్రభుత్వాలు ఉండకూడదు. వాస్తవానికి మన ప్రభుత్వ జీతగాలంటేనే ఇక డబ్బులు ఏంది, ఎట్లా పని చేస్తాం? ఎవరైనా తినడానికి తిండి అయితే కావాలి కదా. మరి చాలామంది ఉద్యోగులలో ఇలా ఇబ్బందికరంగా ఉన్నారు. సొంత ఇల్లు లేని వాళ్ళు దాదాపు 80%. చాలామంది తెలియదు. అందరూ ఎవరికి ఉద్యోగం అంటే బాగుండదు అనుకుంటారు, కానీ ఒక 20%కే ఇల్లు ఉంటుంది. చాలామంది ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు. మరి బీదోళ్ళు అంటే ప్రజలలో ఉన్నారు, ఉద్యోగులు ఉన్నారు. చిన్న ఉద్యోగులు 95% ఉద్యోగులు చిన్న ఉద్యోగులే ఉంటారు. ఏదో ఒక 5% ఉద్యోగులు బాగుంటారు. కాబట్టి ప్రభుత్వానికి కూడా తెలుసు అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని అయితే అనుకుంటున్నాం. మీ సమస్యలు
మీరు అంటున్నారు కానీ డిమాండ్లని పబ్లిక్ విషయంలో చూపించారు. ఎందుకంటే మీ డిమాండ్లను తీర్చడానికి మీకు జీతాలు ఇవ్వడానికి నేను పథకాల నాపల్లా చెప్పుండి అనేసి పబ్లిక్కి మధ్యలో మీ మధ్యలో ఒక అన్నదమ్ముల మధ్యలో కొట్లాట పెట్టినట్టు కొంత మిమ్మల్ని దిగజార్చి మాట్లాడడం వెనకాల ఆంతర్యం ఏంటో ఇప్పటికైనా తెలుసుకున్నారా? ఏమైనా క్లారిటీ వచ్చిందా? సీఎం రేవంత్ రెడ్డి మాటల వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటో అడిగినరా? అడిగి ఏమన్నా తెలుసుకునే ప్రయత్నం చేసిరా ఈ మధ్యకాలంలో? ఇప్పుడు మన దగ్గరికి పోయినాక నా కొడుకు వస్తాడు, నాన్న ఒక బండి కొనియమంటాడు. ఏమన్నా నా డబ్బులు లేవురా, నన్ను చంపినా రావురా అని చెప్తా ఆ కొడుకు ఏమంటాడు, పోయి నేను బాగా నుంచి దుంకేస్తా, నేను ఆత్మహత్య చేసుకుంటా అంటే మళ్ళీ ఇది భార్య భర్త ఇద్దరు కూర్చొని ఇక అప్పు సప్పు తీసి ఇన్స్టాల్మెంట్ బండి కొని అనంత మాత్రం నా కొడుకు కాకుండా పోతారు, తండ్రి కాకుండా పోతారు. ముఖ్యమంత్రి గారు కూడా అదే చాలా మటుకు అన్నాడు. కానీ తర్వాత నిజం తెలుసుకున్నాడు కదా. ఇలా ఉద్యోగులకు ప్రజలకు మరి మంచిగా ఉంటేనే ఇలా జీతాలు ఇస్తారు. మరి ఉచితాలు అన్నప్పుడు మనం కూడా ఎంతసార్లు చెప్పినాం, మన దగ్గర ఉన్నప్పుడే ఉచితాలు ఇస్తాం. ఇలా జీతభత్యాలు ఇచ్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉచితాలు అయితే ఇవ్వలేం కదా. ఎవరే ఆస్తులు అయితే అమ్మియరు, ప్రభుత్వం ఉన్న పైసలే ఇవ్వాల్సింది. మన ప్రభుత్వానికి అది కూడా తెలిసింది. వాస్తవానికి చాలామంది రాజకీయం చేయాలని చూస్తారు, కొందరైతే దాన్ని పొలిటికల్ గేమ్ చేస్తారు. మేము ఆ పొలిటికల్ ఉచ్చులో పడం. ఎందుకంటే ప్రభుత్వానికి మాకు ముఖ్యమంత్రి, అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఓట్లు వేసిన వాళ్ళైనా ఓట్లు వేయకున్నా ఆ పార్టీ ఈ పార్టీ ముఖ్యమంత్రి గారే. ఆ ప్రభుత్వాన్ని బలోపేతం చేసే బాధ్యత ఇలా ఉద్యోగులు మాకున్నది. మా సమస్యలు కూడా తను నెరవేర్చే బాధ్యత. సమస్యలు అంటే నాకు న్యాయమైన డిమాండే అది. సమస్యలు అంటే మా జీతభత్యాల డిమాండే. ఆ డిమాండ్ కూడా ఒక సమస్య అయిపోయింది కదా. ఇలా ఫస్ట్ రోజు జీతం ఇస్తున్నామని చెప్పే స్థితికి ఇలా ప్రభుత్వాలు వచ్చినాయి అంటే మన పరిస్థితి అర్థం చేసుకోవాలి. ఇలా పని చేసిన వాళ్ళకి జీతం ఇస్తారు. ఇలా మన దగ్గర ఉన్న నా డ్రైవర్ పని చేస్తాడు, ఆయన జీతం ఇవ్వకపోతే రేపు వస్తాడా? అది కూడా ప్రభుత్వాలు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. సో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు తర్వాత కొంత పబ్లిక్లో కొంత నెగిటివిటీ ఏర్పడింది ప్రభుత్వ ఉద్యోగుల మీద. లక్షల్లో జీతాలు తీసుకుంటారు, వీళ్ళకెందుకు ఈ కొట్లాటలు, వీళ్ళకెందుకు ఏదో అన్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి అట్లా మాట్లాడిరని మీ మీద కొంత వ్యతిరేకత మూటగట్టుకున్నారు పబ్లిక్. సో పబ్లిక్లో వచ్చినటువంటి ఈ వ్యతిరేకతను మీరు తీసి పెట్టడానికి, పక్కకు పెట్టడానికి, వాళ్ళని కలుపుకుపోయి పని చేయడానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎట్లా ముందుకు పోతున్నారు, మీ కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది ఏంటి? గతంలో చేసేది కానీ ప్రజలల్లో మా ఉద్యోగులకు వ్యతిరేక భావన ఇప్పుడు ప్రజలకు కూడా తెలిసిపోయింది. వీళ్ళు కూడా మా లెక్కనే ఉన్నారు, వాళ్ళ జీతభత్యాల గురించి కొట్లాడుతారు. చాలామంది ఉద్యోగం 95, ఇంతకుముందు చెప్పిన 95% ఉద్యోగులు చాలా బీదోళ్ళు, వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. అలా ఇక ఈహెచ్ఎస్ లేక వాస్తవానికి ఆ మెడికల్ బిల్స్ అయితే మాకు 20 లక్షలు ఖర్చు అయితే దాదాపు 2 లక్షల బిల్లే వస్తుంది. ఎంత ఘోరమైన పరిస్థితి. ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఒక జబ్బు వస్తే ఆ కుటుంబం వీధిన పడుతుంది వాస్తవానికి. ఇలా ప్రజలకు లేదు, ప్రజలకు మా మీద సానుభూతినే ఉంది. మా లెక్కనే వీళ్ళు ఉన్నారని చెప్తారు. ప్రజలు కూడా ఇలా ప్రజలు ఏమైనా రియాక్ట్ కావాలి, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలకు రియాక్ట్ కావాలి. చాలామంది ఉచితాలను వ్యతిరేకిస్తారు. వాస్తవానికి బీద వర్గాలకు కొంచెం లో ఉన్న వాళ్ళకే ఇవ్వాలి తప్ప కానీ మన అందరికీ ఎలక్షన్ దాని లెక్క అన్ని ఉచితాలు పంచుకుంటూ పోతే దేశం కూడా పరిస్థితి బాగుంటుంది. మేము ఉచితాలకు వ్యతిరేకం కాదు. కాకపోతే ఎవరైతే బలహీన వర్గాలు, ఎవరో ఆర్థికంగా వెనుకబడరు, వాళ్ళ కొనుగోలు శక్తిని పెంచాలి. ప్రభుత్వాలు కుటీర పరిశ్రమలు పెట్టాలి, వాళ్ళకు అది ఆర్థికంగా అదే అట్లా చేయాలి. కానీ ఇలా వాటికనే ఇంట్లో కూర్చుండబెట్టి డబ్బులు ఇస్తారు, అది కరెక్ట్ కాదు. ఇలా మేధావులు కూడా చాలామంది ఆలోచిస్తారు. వాస్తవానికి ఇది తప్పిపోతే ప్రతి ఒక్కరు నేను ఒకటి ఇస్తాను, ఒకరు 2 ఇస్తాను, 2 ఇస్తాను, 4 ఇస్తాను, తర్వాత పరిస్థితి ఏందని ఇలా చాలామంది ఆలోచిస్తారు. మేధావి వర్గం ఇలా ఉద్యోగులుగా మేమే స్టార్ట్ చేసినాం దీన్ని. ఎందుకంటే ఇలా మాకు జీతాలు ఇవ్వమంటున్నాం కానీ మేము ఎక్కడ పెంచాలి, మేము ఆర్థికంగా ఇలా వెనుకబడ్డదని వాళ్ళు చెప్తారు. అంతా మేము ధనిక రాష్ట్రం అని తెలంగాణ అన్నారు. ఇలా ఆర్థికంగా లేదన్నప్పుడు మేము కూడా జీతభత్యాలు పెంచమంటలేము, న్యాయంగా వచ్చిన జీతభత్యాలు ఇవ్వమంటున్నాం. ఆర్థికంగా మన పరిస్థితి బాగాలేదు, తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు కదా. సో మరి మీరు ఏమన్నా మీ డిమాండ్ల విషయంలో కావచ్చు, మీ సమస్యల విషయంలో తగ్గే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఇప్పుడు కమిటీ పిలవడం కావచ్చు, లేదంటే వాళ్ళతో మీకు చర్చలు కావచ్చు, ఇప్పటికి ఈ మధ్యకాలంలో ఈ 15 డేస్లో ఏమైనా పిలిచిరా సార్, మాట్లాడిరా మీతోటి ఫేస్ టు ఫేస్ ఏమైనా కూర్చున్నారా ఎప్పుడన్నా? చాలాసార్లు మాట్లాడాను. ఇక నవీన్ మిట్టల్ గారి కమిటీ వాళ్ళ వయసు చాలాసార్లు మాట్లాడారు. దాదాపు సమస్యలు పరిష్కరిస్తాయి. ఇంట్లో తగ్గేది ఏముంటుంది, మేము కొత్తగా అడిగితే కదా, మనం పెంచమని అడిగితే 20% పెంచమంటే 10%, 20% తగ్గుతాం. మా జీతభత్యాలు అడుగుతున్నాం మేము. ఇవ్వాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. మాకు వచ్చే జీతభత్యాలు తప్ప ఏమి పెంచమని అడుగుతలేము, రాయితీలు అడుగుతలేము, ఏం అడుగుతలేము. మాకు వచ్చే మేము దాచుకున్న పైసలు పెండింగ్ బిల్స్ ఇవ్వమన్నాం. 5 DL పెండింగ్ ఉన్నాయి, 5 DL ఇవ్వమన్నాం. ఇలా సిపిఎస్ను కూడా వాళ్ళు రద్దు చేస్తున్నారు, ఆ సిపిఎస్ను రద్దు చేయమని చెప్తున్నాం. అలాగే మా డిపార్ట్మెంట్స్ అన్ని ఇలా సస్పెండ్ అయ్యారు. వాస్తవానికి ఏదో కారణాల వల్ల వాళ్ళు తప్పు చేస్తారు, వాళ్ళేమో కాకపోతే ఆ అధికారి ఏదో రకంగా వాళ్ళను కక్ష కట్టి సస్పెండ్ చేసినాక 6 నెలల్లో పోస్టింగ్ చేయాలి. ఇవాళ 3 ఏళ్ళైనా కానీ పోస్టింగ్లు ఇస్తలేరు. ఏసీబీ అంటారు. ఏసీబీలో తప్పు చేస్తే వాళ్ళను ఎంక్వైరీ చేసి శిక్షించండి.
కానీ అలా తప్పు ఎంక్వైరీ చేయకుండానే వాళ్ళను 3 సంవత్సరాల దాకా ఉంచి వాళ్ళకు సస్పెన్షన్ ఇస్ నాట్ పనిష్మెంట్ అంటారు. కానీ ఇలా పనిష్మెంట్ 3 సంవత్సరాలు ఇంట్లో ఉండి వాళ్ళ జీతభత్యాలు చేయకపోతే రేపు వాళ్ళ ఇంట్లో కుటుంబాలు ఎట్లయితే ఆలోచించమని చెప్తున్నాం. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఇలా ఉద్యోగులుగా మేము ఇంతకుముందు చెప్తే క్యాడర్ స్ట్రెంత్ లేదు. ఒక ఉద్యోగి పొద్దున్న లేచిపోతే ఆయన ఫోను పనిచేసినంతసేపు ఆయన పనిచేస్తున్నాడు, 24 hours పనిచేస్తున్నట్టు. వాస్తవానికి ఇంటికైనా కానీ మళ్ళీ అధికారి ఫోన్ చేయగానే మళ్ళీ ఉట్టిన పోవాల్సి వస్తుంది. ఇలా చాలామంది ప్రజలకు వాళ్ళకి వస్తుంది కదా, ఇలా వాళ్ళ పథకాలు అన్న దగ్గరికి పోతుందంటే వాళ్ళ పెన్షన్ వస్తుందంటే, వృద్ధాప్య పెన్షన్ వస్తుందంటే దానికి కారణం వాళ్ళు. ఇలా ఉద్యోగులు పనిచేస్తే ఇస్తారు. రాజకీయ నాయకులు పోయి వాళ్ళ పెన్షన్ ఇయ్యరు కదా. మా ఉద్యోగులు చేస్తేనే ఇలా మీరే చెప్పి నెంబర్ 1 వచ్చిందని కాంగ్రెస్ అని మనం ఆ రోజు పండగ చేసుకున్నాం. ఉద్యోగులు పనిచేస్తేనే నెంబర్ 1 వస్తుంది ఎక్కడైనా కానీ. రాజకీయ నాయకులు పనిచేయరు, అధికారులు పనిచేయరు. వాళ్ళు శాసనాలు చేస్తారు, శాసనాలు చేస్తే శాసనాలను ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులపై ఉంటుంది. సార్, మరి ఇప్పుడు మీరు ఒక మంచి మాట చెప్పిండ్రు. అంటే ఒక పోవడం మాత్రమే మీ చేతుల్లో ఉంటుంది, వచ్చే టైం మీ చేతుల్లో ఉండట్లేదు. ఒక ఫోన్కి ఛార్జింగ్ దిగిపోయినంతసేపు ప్రభుత్వ ఉద్యోగి పనిచేస్తున్నారు అనేసి. సో ఈ పని భారాన్ని తగ్గించడానికి మీరు మీ సైడ్ నుంచి మీ సమస్యలను ఏమన్నా ఇప్పుడు ఉన్నటువంటి కమిటీ ముందు పెట్టినరా? వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సరింగ్ ఎట్లా ఉంది? మేము దాదాపు పెట్టిన క్యాడర్ స్ట్రెంత్ పెంచమన్నాం. ఆల్రెడీ వాళ్ళకు ప్రభుత్వానికి కూడా ఇచ్చినాం. ఇక చాలా ఆఫీసులలో జిల్లాలు ఏర్పడ్డాయి. జిల్లాలు ఏర్పడినాక ఒక జిల్లా 4 జిల్లాలుగా అయింది. మరి 4 అంతలు క్యాడర్ స్ట్రెంత్ పెంచాలి. ఎప్పుడో దాదాపు 79లో ఉన్న క్యాడర్ స్ట్రెంత్ ఇప్పటికి కూడా అదే కంటిన్యూ అవుతుంది. అది కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని కూడా అది విన్నవించుకుని వాళ్ళు కూడా అన్నీ ఈ కమిటీ ప్రభుత్వం సూచిస్తుంది, ఏది అనుకూలంగా ఉంటే అది చేస్తుంది. ఇప్పటికే చాలామందికి ఇప్పుడు పోస్టింగ్ గురించి కొత్త ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది వస్తారు కాబట్టి ఆ సమస్య కొంచెం పరిష్కారం అవుతుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. హుసేనియానా, మీరు కూడా చెప్పండి. ఎందుకంటే టీఎన్జిఓస్కి మీరు జనరల్ సెక్రటరీ. మీ టీఎన్జిఓస్ ఒక్కటేనా, లేదంటే టీజీఓస్ ఉన్నాయి, చాలా ఇంకా ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, అన్నిటిని కలుపుకొని ముందటికి పోతుండ్రా? ఎందుకు మీరు కొంత చల్లబడ్డట్టే కనిపిస్తుంది. నేను మిమ్మల్ని కూడా అడుగుతున్నా, మీరేం చెప్తారన్న సమాధానం అక్కడ క్యూరియాసిటీ చాలా మందిలో ఉంది. 100% తెలంగాణ ఎన్జిఓస్. ఇంతకుముందు కూడా మీ ఛానల్ ద్వారానే చెప్పిన 80 సంవత్సరాలు అయిపోయింది. 81 ఇయర్కి పోతాం. ఇక అంటే భారతదేశంలోనే ఓల్డెస్ట్ యూనియన్ ఏదైనా ఉంది అంటే తెలంగాణ ఎన్జిఓస్ కేంద్ర సంఘం. రాష్ట్ర అధ్యక్షుడు ఇందాక మాట్లాడిన విధంగా ఎక్కడ కూడా చల్లబడడం అన్నది లేదు. కాకపోతే మన పరస్పర సహకారం, గౌరవం అన్నది కూడా ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఇందాక మీరు అడిగింది, ఆ రోజు మాట్లాడిన తర్వాత వారికి కూడా అట్లా మాట్లాడేది లేకుండే అని తెలుసుకున్నారు. దాని తర్వాత మేము కార్యాచరణ ఇచ్చాం. దాని తర్వాత మధ్యలో ఎవరైతే అటువైపు ఇటువైపు మాట్లాడే వాళ్ళు ఉంటారు, గౌరవప్రదంగా దాన్ని సమన్వయం చేసిండ్రు. దాని ద్వారానే మరి పెద్దలు నవీన్ మిట్టల్ గారు కమిటీ వేసి, ఆ కమిటీ కూడా చిత్తశుద్ధితోని సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి 4 సార్లు కలిసాం ఇప్పటి వరకు. 57 సమస్యలు అనుకున్నాం, కానీ ఇప్పుడు 100 వరకు అయిన సమస్యలు. ప్రతి ఒక్కరికి కూడా ఆశ పెరిగింది. ఆ కమిటీ రాగానే పోతున్నారు, పేపర్ ఇస్తున్నారు. అయితే దానికి టైం పడుతుంది. అసలు వాస్తవానికి 1 వీక్లోనే క్లోజ్ అయ్యేది ఉంటే నిన్న కూడా కలిసినాం వారితోని. ఇప్పుడు ఈ రోజు కూడా మళ్ళీ ఇంకో 3 సమస్యలు వచ్చినాయి, అవి కూడా టైప్ అవుతున్నాయి, అవి కూడా ఇస్తాం. ఎక్కడ కూడా వెనుకపడేది అన్నది ఉండదు. మేము ప్రజల పక్షాన నిలబడ్డాం, ప్రజలకు సేవ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఉద్యోగుల షేర్స్ కూడా చూడవలసిన బాధ్యత ఉద్యోగులు మా మీద పెట్టింది. కాబట్టి 100% ఉద్యోగుల ఆశయాల మేరకే పనిచేస్తాం. అవసరం అనుకుంటే మళ్ళీ పిడికిల్ బియ్యానికైతే వెనుకబోయేది ఉండదు. చరిత్రకారులుగానే రిటైర్ అవుతాం, కానీ చరిత్రహీనుల్లాగా మీ ముంగట రావడం మాకు కూడా అది సిగ్గుచేటే. కాబట్టి 100% మాకు సంపూర్ణమైన నమ్మకం ఉంది. ఎందుకంటే మనం పెట్టిన డిమాండ్కి ప్రభుత్వం స్పందించింది కదా. స్పందించిన తర్వాత మనం కూడా వాళ్లకు ఆ వెసులుబాటు కల్పించాలి. రేపు ప్రజలే చెప్తారు, అరే మీకు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పిలిపించి కమిటీని వేసి మాట్లాడుతా అన్న మళ్ళీ మీరు రోడ్డు మీదకి వచ్చిండ్రు అని అప్పుడు మాకు ప్రజల సపోర్ట్ ఉండదు. కాబట్టి ప్రజలు ఇబ్బంది పడవద్దు అంటే 100% ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం చెప్పిన మాట కూడా వినాలి. కాబట్టి వింటున్నాం. ఒకవేళ సమస్యల పరిష్కారం రాకుంటే మళ్ళీ మేము గట్టినే మాట్లాడతాం, మళ్ళీ స్తూపం దగ్గర పోతాం, మళ్ళీ నివాళులు అర్పిస్తాం, మళ్ళీ రోడ్ల మీద వచ్చేది ఎక్కడ కూడా వెనుకపోయేది ఉండదు. ఎందుకంటే కమిటీల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతున్నాయి అన్న దాఖలాలు ఇప్పటికీ కొంత మనకి కనుమరిగే. ఎందుకంటే చాలా వరకు కమిటీలతోటి కాలయాపన తప్ప సమస్యల పరిష్కార దిశగా ఏ కమిటీలు పెద్దగా పనిచేసినట్టు తెలివై ఇట్లా కాలయాపన జరుగుతూ మీ సమస్యలు అట్లాగే పెండింగ్ ఉండడం ఇంకా ఇట్లానే కంటిన్యూ అవుతాయి. పబ్లిక్ సైడ్ నుంచి మీరు ఇప్పుడు కాలయాపన జరుగుతున్న కొద్ది మీరే అన్నారు ఇప్పటివరకు 50 చిల్లర ఉండే సమస్యలు ఇప్పుడు 100కు చేరినాయి అని. ఇంకా కాలయాపన జరిగిందనుకో ఇంకా కొన్ని జోడిస్తారు దానికి. సో మీ వరకు వస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు చెప్తున్న సమస్యలు ఏంటి, ఇంకా మీరు ఇంకా ఏమేమి జోడిస్తున్నారు, వాటన్నిటికీ అనుకూలంగానే గవర్నమెంట్ ఉందనుకుంటున్నారా? ఇప్పుడున్నట్టు కమిటీ మీకు సానుకూలంగానే టైం ఇచ్చి మీ సమస్యల విషయంలో వింటున్నారా?
సానుకూలంగా ఉండి వింటున్నారు. పక్కనే ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి నవీన్ మిట్టల్ గారు ఏదైతే సమస్య చెప్తున్నారో ఇమీడియట్గా వాళ్ళ ల్యాప్టాప్లో అది ఫీడ్ చేసుకొని అట్లాంటి ప్రెసిడెంట్స్ ఇంతకుముందు ఎక్కడ జరిగినాయి అన్నది మాట్లాడికి ఆ సంబంధిత శాఖాధిపతి దగ్గరికి వెళ్ళి ఆ సమాచారం తెప్పించుకుంటున్నారు. కాకపోతే ఒకవేళ మీరు అన్నట్లు సమస్యలు పెరుగుతున్నాయి కదా, నాయకత్వము ఏం చేసినా ఈ వారం లోపట్నే ఈ 5-6 రోజుల లోపల కమిటీ రిపోర్ట్ రావాలి. దానికి ఉద్యోగ నాయకులుగా యూనియన్ నాయకులుగా మెయిన్ సంతృప్తి ఉండి మా ఉద్యోగులు కూడా మమ్మల్ని కూడా నమ్మాలి, వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారమైన మీకు కూడా తెలవాలి. ఒకవేళ అట్లా కాలేదనుకోండి ఉద్యోగులు మమ్మల్ని కూడా వదిలిపెట్టే ఆలోచన లేదు ఉద్యోగులకు. ఖచ్చితంగా ఈసారి మేము కూడా జిల్లాలకు పోయే పరిస్థితి లేదు. అందు గురించే గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని మేము కోరినాం. మాకు కూడా ఇది లిట్మస్ టెస్టే. మాకు కూడా ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. ఉద్యోగులు ఏది కూడా గొంతమ్మ కోరిక లేదు, నిజాయితీ పరంగా ఉన్న సమస్యలే కమిటీ ముందు పెట్టినాం. కాబట్టి మళ్ళీ మీ ద్వారా నేను ఉద్యోగులకు కూడా మళ్ళీసారి మాటిస్తున్నా. మా రాష్ట్ర అధ్యక్షులు జగదీశన్న గారి నాయకత్వంలో మీకు ఇచ్చిన మాట మేరకే మేము పనిచేస్తాం. కానీ ఎక్కడ కూడా ఏమంటారు కాంప్రమైజింగ్ ఫార్ములాలో పోయేది ఉండదు. కాకపోతే గౌరవం అన్నది 100% వారు ఇచ్చిన మాట గౌరవం ఇస్తాం. సమస్యల పరిష్కారం కాకుంటే ఖచ్చితంగా కార్యాచరణ ఉంటుంది. మీరు అంటున్నారు కొంత గౌరవం ఇస్తాము, కొంత టైం టేకెన్. మరి 1.5 year అయిపోయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఇప్పుడు మీరు కొంత కార్యాచరణ ప్రకటించగానే జేఏసీ నాయకులను అందరినీ పిలిపించి జర మూటలప్ప చెప్పిర్రన్న మాటలు కూడా బయట వినిపిస్తున్నాయి. అది విమర్శల ఆరోపణల ఏమంటారు? అందుకనే జర సైలెంట్ అయ్యిండ్రు, ఇట్లనే ఉంటుందేమో అని మాట్లాడుకుంటుర్రు. అట్లా కాదు, మూటలప్ప చెప్తే సంతోషం. నేను కూడా 34 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్కరు అంటారు సూట్ కేసులు దొరికినాయంట. అది ఏడుందో మాకు తెలుస్తలేదు, సూట్ కేసులు ఏడున్నాయి అన్నది. మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ బిల్లు ఉన్నాయి, నాది కూడా 54,000 రూపాయల బిల్ పెండింగ్ ఉంది. సుల్తానియా గారితో మా రాష్ట్ర అధ్యక్షుని రిక్వెస్ట్ చేసిన ఈరోజు పోదామన్నాడు. అది పాస్ అయితే కిలోమీటర్ తిప్పించి తినిపిస్తా. మూటలు అయితే దేవుడు, ఎందుకంటే అమరవీరుల మీద వారి సాక్షిగా మేము మాటిచ్చి దీంట్లోకి వచ్చినాం. ఒకవేళ ఎవరైనా ₹1 కూడా అట్లా తిన్నోడు అయితే వాడు అంటే ఇక తల్లిదండ్రులకు పుట్టిందే వేస్తాను నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిక్కచ్చిగా తెలంగాణ బిడ్డను నేను. తెలంగాణ ఉద్యమాలు చేసి పిల్లలు చచ్చిపోతుంటే ఈ చేతుల మీద లేపిన శవాలను లేపిన వాళ్ళ భౌతికగానే లేపి సాగు కూడా చేసిన సందర్భం నాకు మా అధ్యక్షునికి మా కార్యవర్గానికి ఉంది. కాబట్టి ఒకవేళ ఎవరైనా అట్లా ₹1 తీసుకున్నా శవాల మీద పైసలు అడుకునోడే అవుతాడు. కానీ అట్లాంటి పని మేము చచ్చిపోయినా మంచిదే, కానీ అట్లాంటి పని చేయం. కాబట్టి 100% మమ్మల్ని నమ్మండి. ఇచ్చిన మాటనే కట్టుబడి ఉంటాం. 1 ఇంచ్ కూడా ముందు పోయి లాలూచి పడేది ఉండదు. అది ఉద్యమ చరిత్రలో కూడా మీ పాత్ర, మీ వంతు సహాయ సహకారాలు ఉన్నాయి అంటున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేం చేంజెస్ వచ్చినాయి? ఎందుకు గవర్నమెంట్ విషయంలో, అంటే గవర్నమెంట్ మీ విషయంలో ఎందుకు వెనుకడుగేస్తుంది? ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి సమస్యలను తీరుస్తేనే కదా అడ్మినిస్ట్రేషన్ చాలా ఫాస్ట్గా హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. ఎందుకు మీకు ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం ఎక్కడొచ్చింది అనుకుంటారు? ఎవరి పాలైందిరా తెలంగాణ, ఎవరి పాలైందిరా తెలంగాణ, వచ్చిన తెలంగాణ అని పాటలు పాడుకున్నాము. అమరవీరుల సాక్షిగా అన్ని పన్నంగా పెట్టి అన్ని కోల్పోయి పిల్లల భవిష్యత్తు పన్నంగా పెట్టి బంగారు భవిష్యత్తున్న పిల్లల ప్రాణాలు అర్పించిన తర్వాత బడుగు బలిన వర్గాలు, మరి ముఖ్యంగా ఎస్సీ పిల్లలు చచ్చిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాలు గత ప్రభుత్వం పనిచేసింది, 18 నెలలు ఈ ప్రభుత్వం పనిచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకైతే కొంతమంది నాయకులు, ఉద్యోగ నాయకులు, ఉద్యమ నాయకులు బాగుపడ్డ మాట వాస్తవం. అది ఎవరన్నది మీకు కూడా తెలుసు. మేమైతే ఏడేసిన గొంగడు ఆడనే ఉంది. ఈ రోజు వరకు కూడా మాది బతుకు పోరాటమే. ఈరోజు కూడా అదే అవస్థలో ఉన్నాం. ఈరోజు కూడా అదే 50,000 బిల్ పాస్ కావాలని అడుగుతున్నాం. ఈరోజు కూడా మా హెచ్ఆర్ఏ పెంచాలని అడుగుతాం. మాకు రావాల్సిన నిజాయితీపరంగా రావాల్సిన పిఆర్సీ అడుగుతున్నాం, మా ఫెస్టివల్ అడ్వాన్స్ అడుగుతున్నాం, మా హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్. ఇగో ఇందాకనే మిత్రుడు ఇచ్చిపోయిండు. ఈ కాగితం చూడండి. మా బతుకులు ఇట్లున్నాయమ్మా, మాకు చెప్తే నా కళ్ళలో నిలబడతాయి. ఇది చూడండి, ఇది హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, శాంక్షన్ చేసింది, బడ్జెట్ శాంక్షన్ చేసింది. ఆడ బిల్ పాస్ కావాలని ఈ కుబేర్లో ఆపి పెట్టిండ్రు. ఇది వస్తే వానికి ఇల్లు ఇటుకలు పెట్టుకొని ఆ గోడలన్నా లేపుకుంటాడు, స్లాబ్ అన్నా లేపుకుంటాడు. ఇప్పుడు ఇది కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు రిక్వెస్ట్ చేస్తే ఈరోజు పోయి కలుస్తామన్నారు. ఈరోజు కూడా వారు లేరట, రేపు పోయి కలుస్తాం. అంటే మా బతుకులు ఇట్లాంటివి. నేను చెప్తున్నా కదా, ఏ ఉద్యోగులు అయితే రాష్ట్రమంతా ఉద్యోగులు ఉన్నారు, ఇంతమంది పిటిషన్లు రోజు వస్తాయి కదా, ఒక్క ఉద్యోగి అంటే కూడా తెలంగాణ ఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుని కానీ కార్యదర్శిని కానీ మా కార్యవర్గం పైసలు తీసుకొని పనిచేసిందంటే స్థూపం దగ్గర వచ్చి బింగిల్ తీస్తాం. మా బతుకులు అట్లే ఉన్నాయి, ఏం మారలే. ముఖ్యమంత్రి గారు ధైర్యం చేసి ఆ రోజు సబ్ కమిటీ వేసిన 7 నెలల వరకు మాకు పని కాలే. 7 నెలల తర్వాత ఇప్పుడు పని అవుతుంది. ఇప్పుడు మంచిగా అవుతుందని ఆశిస్తున్నాం, 100% ఆశిస్తున్నాం. నేను చెప్పిన ఇంతకుముందు కూడా
1000 సంవత్సరాలు బతికేది లేదు, ఎవరికి భయపడేది లేదు. 53 సంవత్సరాల వయసు అయిపోయింది, ఇప్పుడు బతికేదంతా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు. అట్లాంటి 12 సంవత్సరాల బతుకుకి చరిత్రహీనులై అట్లాంటి మాకు 1000 సంవత్సరాలు బతికేది లేదు. కాబట్టి బతికినంత కాలం నిజాయితీ పరంగా ఉద్యోగుల సమస్యల గురించే బతుకుతాం, కానీ మాకు ఇచ్చిన బాధ్యతని కాని రోజు దండం పెట్టి వెళ్ళిపోతాం. కానీ ఎవరి దగ్గర లాలూచిపడి ఉద్యోగుల నోట్ల మనం పోసేది అట్లాంటిది మాకు రాదు, మేము చేయం కూడా. సో మీ విషయంలో గ్రౌండ్ లెవెల్లో చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి, కానీ ఈ సమస్యలు అన్నింటినీ చూసి అంటే పని చేస్తున్నప్పుడు పని ఒత్తిడి భారం, రిటైర్మెంట్ అయినాక రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకపోవడం, ఇట్లాంటివన్నీ చాలా దీంతో పాటు ఇంకా చాలా ఉన్నాయి మీరు చెప్పినట్టు 100 వరకు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం అంటే చాలా ఇంట్రెస్టింగ్తో యువత అసలు గవర్నమెంట్ పోస్టులు తీసుకుంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అనేది ఒక ఆకాంక్ష ఆశ చాలా ఉండేది. కానీ ఇప్పుడు నోటిఫికేషన్స్ లేటు, ఏజ్ అయిపోవడం, ఏజ్ బారవడం, సో మీకున్న సమస్యల్ని వాళ్ళు ప్రత్యక్షంగా పరోక్షంగా వినడం చూడడం చేయడం తర్వాత అసలు గవర్నమెంట్ ఉద్యోగం అంటేనే దూరంగా ఉండి ఏ ఒక పార్ట్ టైం జాబ్లు చేసుకుంటే మామ అనిపించేసుకుంటే సరిపోతుంది అంటున్నారు. మీరేం చెప్తారు? అసలు గవర్నమెంట్ ఉద్యోగం నిజంగా చేసుకోవాలంటారా, దాని గురించి తాపత్రయపడాలంటారా, ఏం చెప్తారు ఇప్పుడు నేటి యువత? ఖచ్చితంగా కూడా యువత ఊర్ల పంట వచ్చి ఈడ గాంధీనగర్లోకి వెళ్ళి మొదలైతే కూకట్పల్లి దిల్సుఖ్ నగర్లో కూడా హాస్టల్లో ఉండి 18 గంటలు 20 గంటలు వాళ్ళు పాపం చదివి ఎగ్జామ్లు రాసి ఆ ఎగ్జామ్లో కొలువు రాకపోతుందా, నా కొలువు వస్తే నా ఇల్లు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు బతుకుతారన్న ఆలోచనతో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగము ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అంటే పిల్లని కూడా ఇచ్చిండ్రు పెళ్లి కోసం. ఈ వేరే ఉద్యోగాలు అంటే పెన్షన్ ఉండదని ఆ 2004 నుంచి పెన్షన్ కూడా తీసేసిండ్రు. కాకపోతే ప్రభుత్వం ఆలోచన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మారాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా మనకున్న పరిమితిలో పనిచేసి ప్రభుత్వాన్ని మంచి పేరు తెచ్చే ప్రయత్నం చేయాలి. కానీ కొంతమంది ప్రతి సంస్థల కొంతమంది బ్లాక్ షిప్లు ఉంటారు. అంటే వాని పుట్టుకనే చెడ పుట్టుకుంటుంది, మంది మీద బద్నాం చేయనికే ఉన్న కాడ తిందాం దోచుకుందామనే ఉంటుంది. కాబట్టి 95% 98% కష్టపడి పనిచేసే వాళ్ళు ఉంటారు. ఈరోజు కూడా మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మా పిల్లలు ఎవరైతే ఆడపిల్లలు కానీ మా మగ పిల్లలు కానీ వాళ్ళు 18 గంటలు చదువుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ వ్యవస్థ ఏదైతే ఉందో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థని ఇంకా మీరు పటిష్టంగా చేసి ఉద్యోగులకు నోటిఫికేషన్ల ద్వారా వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వండి. బంగారం లాంటి ఉద్యోగం మంచిగా పనిచేయండి. చాలామంది ఈరోజు ట్రాన్స్ఫర్ల పైరవీలకు కూడా తిరుగుతుంటారు, అది కూడా వద్దు, అది కూడా తప్పు అవుతుంది. ప్రభుత్వం ఆదేశం ఇస్తే ఖచ్చితంగా మనం ఏడ వేసినా, ఖమ్మంలో వేసినా పోవాలి, ఆదిలాబాద్లో వేసినా పోవాలి, హైదరాబాద్లో ఉన్న చేయాలి. కాబట్టి మీరు కష్టపడి పనిచేయండి. ప్రభుత్వాలు కూడా దాని పద్ధతి మార్చుకొని మా పట్ల సానుకూలంగా స్పందించే ప్రయత్నం చేయండి. ఇందాక మా రాష్ట్ర అధ్యక్షులు చెప్పినారు, మేము సంక్షేమ పథకాలు మోస్తున్నాం కాబట్టి ప్రభుత్వాలు నడుస్తున్నాయి, మేము మోయాలి. మేము పుణ్యానికి ఏం మోస్తలేం. ప్రభుత్వం ఫస్ట్ అయితే జీతభత్యాలు ఇస్తుంది, ఓరికి 50,000, 60,000, ₹1,00,000, ₹1,50,000, ₹2,50,000 జీతం ఉన్న ఉద్యోగులు కూడా ఉన్నారు, ఆ అధికారులు ఉన్నారు. కాబట్టి మనం కూడా 8 గంటల టైం ఉంటుంది, ఖచ్చితంగా మనం కూడా పని చేయాలి. అటు పని కూడా చేయాలి, ఇటు మనకు రావాల్సిన రియాయితీల గురించి కూడా పిడికిలు బిగించాలి. అట్లయితేనే సమాజం కూడా ఒప్పుకుంటుంది, మనకు కూడా సంతృప్తి ఉంటుంది. జాబ్ సాటిస్ఫాక్షన్ అన్నది మనకి ఇచ్చిన ఆ పరిమితిలోనే ఉండి మన ఉద్యమాలు అయితే కొనసాగించవలసిందే అని నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. కొంత సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలను కావచ్చు, ఉద్యోగస్తులందరినీ ఉద్దేశించి నన్ను కోసుకున్న నయా పైసా రాదు అన్న మాట కొంత దిగజారి మాట్లాడడం వెనకాల ఉద్యోగులందరూ కూడా చాతగాకపోతే దిగిపోండి అన్న మాట మాట్లాడినరు. ఇప్పుడు కొంత మీకు ఆశలు చిగురిస్తున్నాయి, ఏదో మీ సమస్యలు తీరుతాయి అన్న ఒక హోప్ మీరు ప్రకటిస్తున్నారు. సో నిజంగా ఈ హోప్స్ ఏమి మీకు ముందట కనపడితే హ్యాపీ సార్, అందరూ కనపడకపోతే రణమా శరణమా ఏంటి? ఖచ్చితంగా రణమే ఉంటుంది. ఇక శరణం ఎందుకు ఉంటుంది? ఉద్యోగులకు మాట ఇచ్చినాం కదా, మమ్మల్ని కూడా ఎవరు నమ్మరు. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి గారిని కూడా మేము అదే కోరినాం. వారు తండ్రి స్థానంలో ఉన్నారు, ఆ రోజు కోపంలో చెప్పినరా. ఇప్పుడు వారికి కూడా మేము తెలంగాణ ఎన్జిఓలుగా ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడిగా ఉంటేనే మాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి. వారైతే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళకి 1,00,000 సమస్యలు ఉంటాయి. ఆ రోజు ఫ్రస్ట్రేషన్లో మాట్లాడినరా, లేకుంటే ఆ లైన్ తీసుకోవాలని తీసుకున్నారా, అది మాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం ఒకవేళ తెలంగాణ ఎన్జిఓలు, తెలంగాణ రాష్ట్ర జేఏసీ సమస్యలు పరిష్కారం చేయకుంటే ఇక మాకు వేరే గత్యంతరం లేదు. ఖచ్చితంగా మాకున్న పరిమితిలో రోడ్డు మీద రావాల్సిందే, దానికి ఇంకో ఆలోచన లేదు. ఇప్పుడు నెక్స్ట్ జూలైలో మీరు ప్రకటించినటువంటి కార్యాచరణ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందా, ఏమన్నా బ్యాక్ స్టెప్ వేసే అవకాశాలు ఉన్నాయా? అసలు ఏం చేయాలనుకుంటున్నారు జూన్ మంత్లో? యాజ్ ఆన్ డేట్కి ఏదైతే రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు ప్రకటించారో ఆ ప్రోగ్రాం లైవ్లో ఉంది, ఎక్కడ కూడా దాన్ని క్యాన్సిల్ చేయలేదు. ఎవరైనా చెప్పినా అబద్ధం అవుతుంది. రేపు నవీన్ మిట్టల్ గారి కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సమస్యలు మాకు సంతృప్తిగా ఉంటే ప్రజలను జేఏసీని పిలిపించి మాట్లాడి మళ్ళీ మేము ముంగట సమావేశం పెడతాం. సంతృప్తిగా లేకుంటే వాళ్ళకి మరి మిగతా కార్యాచరణ జేఏసీల
206 సంఘాలు మెజారిటీ సంఘాలు 104 సంఘాలు ఏ మాటనైతే చెప్తాయో దాన్ని ఆమోదించి మళ్ళీ మీ ద్వారా మా ఆలోచన విధానాన్ని తెలియపరుస్తాం. అంటే ఖచ్చితంగా ఈ 13 లక్షల మందిని అందరినీ కలుపుకొని పోయి అక్కడ ఉంటుందా? ఎంతమందితో మీరు ధర్నా చేయబోతున్నారు? జిల్లా జేఏసీలన్నీ పటిష్టంగా అయినాయి. జిల్లా జేఏసీలు, తాలూకా జేఏసీలు, సిటీలో ఉన్న జేఏసీలు ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో అంతా కూడా మొత్తము సామాన్ సిద్ధంగా అయింది. అందరు కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రాష్ట్ర జేఏసీ చైర్మన్, దాంట్లో ఉన్న మా సెక్రటేరియట్, మళ్ళీ దాంట్లో ఉన్న మా పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వారి ఆలోచన మేరకు ప్రధానంగా పెద్ద సంఘాలన్నీ కూర్చొని ఒక ఆలోచనకు వచ్చి ఖచ్చితంగా ఆలోచన పరంగానే అందరు కూడా చిత్తశుద్ధిగా ఉన్నారు. అందరు కూడా మరి సమస్యలు అయితే పరిష్కారం కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దిశగానే మా అడుగులు ఉంటాయి. సో మొత్తానికైతే అడ్మినిస్ట్రేషన్ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులుగా, ప్రభుత్వ జేఏసీలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు అటు ప్రభుత్వానికి వారధిగా మేమంతా కూడా మా జేఏసీ లీడర్లందరూ కూడా అందరూ సమన్వయంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నాము. మాకున్నటువంటి సమస్యలు కావచ్చు, మేము ప్రభుత్వం ముందు పెట్టినటువంటి డిమాండ్లు కావచ్చు, ప్రభుత్వం నిజంగా సానుకూలంగా స్పందిస్తే మంచిదే. సో క్విక్ రియాక్షన్ అనేది ఉండదు. కానీ అది కాకుండా కాలయాపన చేస్తూ వీళ్ళ సమస్యల్ని పక్కన పెట్టి మళ్ళీ ఇట్లానే దిగజారి మాట్లాడే ప్రయత్నాలు చేస్తే మాత్రం సో శరణమా రణమా అని అన్నని ఇప్పటివరకు నేను ఒక క్వశ్చన్ అడిగినా ఖచ్చితంగా పిడికిలు బిగిస్తాం. తెలంగాణ ఉద్యమ చరిత్రలో మా వంతు పాత్ర ఉంది కాబట్టి పిడికిలు బిగించడానికి మేము ఏమీ వెనకపోము. పిడికిలు బిగించే రోజుని గవర్నమెంట్ తీసుకురావద్దు. కాబట్టి మాకున్న సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే దిశగానే ప్రభుత్వ ఆలోచనలు కానీ ప్రభుత్వ నిర్ణయాలు కానీ ఉండాలనేసి కూడా టీఎన్జిఓస్ రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు, లేదంటే జనరల్ సెక్రటరీ కావచ్చు, వాళ్ళు కోరుతున్నటువంటి సిచ్యువేషన్. కెమెరా పర్సన్ రాజేష్తో హరిత, న్యూస్ లైన్ తెలుగు.